ఫియర్ ఆఫ్ ద లార్డ్ని ఎవరు ఆపలేరు. చుట్టాలైనా బంధువులైనా ఆ రోజు జాబ్ అయినా ఏదైనా ఆపజాలదు. ఎందుకంటే అది జ్ఞానానికి మూలము కాబట్టి, జ్ఞానానికి మూలం కాబట్టి. సో ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఉన్నప్పుడు సాకులు ఉన్నాయి. ఏమంటారు అక్కడ? ఏమున్నాయి అక్కడ? తోసిపుచ్చడం ఉండదు. యాక్చువల్గా ఇవన్నీ ఉన్నాయి అక్కడ. చేయవలసిన పనులన్నింటినీ జరిగిస్తుందంట. దట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ గాడ్. అబ్రహాము జయించి వస్తుంటే ఎవరి కోసం పోయిండా? రాజుల కోసం పోయిండా? డబ్బు కోసం పోయిండా? ఒక్కరి కోసం పోయిండు. ఎవరైనా పేరు? లోతు కోసం. ఒక్కరి కోసమే అన్ని సామాగ్రి అంతా తీసుకొని వెళ్ళిపోతే ఒక్కరి కోసం పోయి వాళ్ళందరినీ జయించి వచ్చేస్తుంటే ఏమిస్తాడు ఆయన? అందిస్తాడు, బంగారం అన్ని ఇచ్చేస్తాడు. అప్పుడు అబ్రహాం ఏమంటాడు? నీ వల్ల నేను ధనవంతుడైన పేరు నాకు వద్దు. అర్థమైందా? నీ వల్ల నేను ధనవంతుడు అయిపోయినా అని పేరు నాకు వద్దు. నీకంటే, నువ్వు ఇచ్చేదానికంటే కొన్ని సంవత్సరాల క్రితమే ప్రభు నన్ను ఆశీర్వదించాడు కాబట్టి ఐ రిజెక్ట్, నేను దాన్ని వ్యతిరేకిస్తున్నా. హల్లెలూయా. ప్రభు ఒక్కడే నన్ను ఆశీర్వదిస్తాడు. దట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే నేను అంటాను, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు లోకముతో సమ్మతించలేరు, అపవాదితో సమ్మతించలేరు. అవునా? ఎగ్జిబిషన్లో ఒక రింగ్స్ ఉంటాయి, అస్సలు పడదా రింగ్. అది ఎన్నిసార్లు ఇచ్చినా పడదు. వానికి తెలుసు అది పడదని వారికి తెలుసు. అవునా? అపవాది కూడా ఏం చేస్తుందంటే అలాంటి రింగ్స్ ప్రతి దినము నీ విశ్వాస యాత్రలో ఆ రింగ్స్ వేస్తూనే ఉంటుంది. అవునా? అలా కళ్ళు మూసుకొని పోవద్దని వాక్యం నీకు ఎప్పుడో చెప్పింది. నేను హల్లెలూయా స్తోత్రం నాయనా స్తోత్రం నాయనా అని చెప్పలే. ఇట్ గివ్స్ ద విజ్డమ్. ఏ కోణంలో ఏ రకంగా వచ్చి నిన్ను దాడి చేసి నిన్ను నష్టపరిచే విధంగా ఉందో దాన్ని తప్పించుకో అని దేవుని వాక్యం ప్రతి దినం బోధిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. సో జ్ఞానం గల వాళ్ళు ప్రతి విషయంలో తప్పించుకుంటారంట, బలవంతులై ఉంటారంట, ప్రభు కోసం జీవిస్తారంట. ఆమేన్. చెవులు గలవారు వినుగాక. అయితే మీ హృదయం 14వ వచనం. జ్ఞానం గల వాళ్ళ యొక్క హృదయంలో ఏముండదు? మత్సరం ఉండదంట. నేను సహించలేను, నా వల్ల కాదు, అంత సీన్ లేదు, గప్చుకుంటు. మరి ప్రభు అట్లా అంటే నువ్వెక్కడ ఉంటావు? సో విజ్డమ్, జ్ఞానం ఏం చేస్తుందంటే ఈ అన్నిటికీ దూరంగా ఉంటుంది. ఇవన్నీ తీసుకుపోయి డస్ట్బిన్లో పడేస్తుంది. ఏం కలిగి ఉంటుంది అంటే ప్రేమ కలిగి ఉంటుంది. ఏం కలిగి ఉంటుంది అంటే సమాధానం కలిగి ఉంటుంది, నెమ్మది కలిగి ఉంటుంది. హల్లెలూయా. మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే ఏం చేయదంట? అబద్ధం ఆడదు. ఈ జ్ఞానము అంటే ఇంతకుముందు మాట్లాడుతాం చూసారా? ఆ ఒక్క రెఫరెన్స్ ఏంటంట? ఈ జ్ఞానము దేవుని నుంచి వచ్చింది కాదంట. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంట? భూ సంబంధమేనా? దియు హల్లెలూయా. అంటే దేవుని యందు భయభక్తులు గల వాళ్ళు దేవుని జ్ఞానం కలిగి ఉంటారు. కానీ ఈ లోక సంబంధమైన తోసిపుచ్చేది, వ్యతిరేకించేది, చిన్న చూపు చూసేది, మత్సరపడేది, నువ్వెంత అని చెప్పేది ఆ జ్ఞానం కలిగి ఉండదంట. హల్లెలూయా. తోటి సహోదరుని ఏం చేస్తుందంట? ప్రేమిస్తుందంట. ఏం చేస్తుంది? కనికరిస్తుంది. ఏం చేస్తుంది? హెచ్చిస్తుంది. ఏం చేస్తుంది? మంచి మాటలు చెప్పి హెచ్చిస్తుంది, బలపరుస్తుందంట. దిస్ ఈజ్ ద విజ్డమ్ ఫ్రమ్ గాడ్. ఇది దేవుని నుంచి వచ్చే జ్ఞానం. 16 వచనం చూద్దాం. అవునా? మిక్స్డ్ గా అంటే మీరు ఆ వచనాన్ని మీరు కొంచెం మెల్లగా చదువుతూ చూస్తే దాన్ని 2 విధాలుగా వివరించి చెప్తూ ఉన్నాడు. లోక జ్ఞానం అంటే ఏంటిది,
దైవిక జ్ఞానం అంటే ఏంటిది, అపవాది నుంచి వచ్చే జ్ఞానం ఏంటిదని దాన్ని వివరిస్తూ చెప్తూ ఉన్నాడు. చదువుదాం ఇప్పుడు. పైన నుంచి వచ్చు జ్ఞానము ఏమైందంట, ఏంటిదంట, పైనుంచి వచ్చే జ్ఞానం ఏంటిది, పవిత్రమైనది. అవునా? సో ఇప్పుడు జ్ఞానము నివాసాన్ని కట్టుకున్నది ఎక్కడ మనలో. అవునా? సో ఆ జ్ఞానము నివాసాన్ని కట్టుకొని ఏం చెప్తుంది ఇప్పుడు, ఏందంట, పవిత్రమైన అంట. 7 అవునా, పవిత్రమైనది. దేవుని యందు భయభక్తులు కలిగి జ్ఞానం గల వాళ్ళు దేనికోసం పరిగెడతారు చెప్పాలి ఎవరన్నా? యేసేపు దేని నుంచి పరిగెత్తాడు, పాపము కొరక. ఇది ఏం జ్ఞానం, అది దైవిక జ్ఞానం. దేని నుంచి పరిగెడుతుంది, పాపం నుంచి. అవునా? వ్యతిరేకించేది, దూషించేది, అవునా, నిన్ను లాగివేసేది. ఒకప్పుడు పరిస్థితి మంచిగుంది, అవునా, అంత మంచిగుంటే ఏం నడుస్తలేదు, అంత ప్రేమ చూపిస్తుంటే ఏం నడుస్తలేదు. అవునా? వీటి నుంచి పరిగెడుతుందంట. ఈ భూ సంబంధమైనది, ఇవి లోక సంబంధమైనది. ఏంటిది, పర సంబంధమైనది అంటే ఏంటిదంట, అది పవిత్రమైనదంట. సో విశ్వాసులు ఎప్పుడైనా పవిత్రత, పరిశుద్ధత, నీతి కోసం పాకులాడతారు అంతే. ఏది ఏమైనా ఎలా ఉండాలంట, దేవుని కోసం బ్రతకాలి. ఏది ఏమైనా ఎలా ఉండాలా, దేవుని కోసం జీవించాలి. ఏది ఏమైనా అన్ని విషయాల్లో ఎవరికి మహిమ కలగాలి, గట్టిగా హల్లెలూయా.